ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏమాత్రం మారలేదు. ఇతర దేశాల నేతలను ఆహ్వానించడం, వాళ్ళపై నింద ఆరోపణల బురద కుమ్మర్చడమే పనిగా పెట్టుకున్నారు. ఇటువంటి పద్ధతి అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచ మీడియా తీవ్రంగా మందలించిన ట్రంప్ తన టెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్ హౌస్కు వెళ్లిన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ సిరిల్ రామాఫోసాపై ట్రంప్ తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. వైట్ హౌస్లో మీడియా సమక్షంలో ఇద్దరు నేతలు మాట్లాడేందుకు సిద్ధం కాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద స్క్రీన్పై ఒక వీడియో చూపించారు. శ్వేతజాతీయులను చంపేయండి, శ్వేతజాతి రైతులను కాల్చి చంపండి అంటూ దక్షిణాఫ్రికాలో కమ్యూనిస్ట్ పార్టీ అయిన ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవటం పూర్తయ్యాక ట్రంప్ రామాఫోసాను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సౌత్ ఆఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారని, ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలామంది శ్వేతజాతీయులు బతుకు జీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలస వచ్చారని ట్రంప్ చెప్పుకొచ్చారు. It has to be responded to. Yeah, sure. Let me see the articles, please, if you would. And turn the lights down. Now this is very bad. These are burial sites right here. పదే పదే ఇదే అంశం మాట్లాడుతుంటే ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రామాఫోసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నా సరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ ధీటైన సమాధానాలు ఇచ్చారు. అంతేకాదు అసలేంటి వీడియో, నేనెప్పుడు ఈ వీడియో చూడలేదు, ఈ వీడియో ఎంతవరకు వాస్తవం అంటూ ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. తమ దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పారు. ఆఫ్రికన్స్ దీన గాథను వినే ఓపిక మీకుంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుందంటూ సూటిగా సమాధానం ఇచ్చారు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్. Now this is very bad. These are burial sites right here. Burial sites. Over 1,000 of white farmers, and those cars are lined up to pay love on a Sunday morning. Each one of those white things you see is a cross, and there's approximately 1,000 of them. They're all white farmers, the family of white farmers. And those cars aren't driving, they're stopped there to pay respects to their family member who was killed. ఇదిలా ఉంటే ఓవైపు ట్రంప్ రామాఫోసా వాదించుకుంటుంటే ఒక రిపోర్టర్ మధ్యలో కలెక్ట్ చేసుకొని 100 కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంతవరకు నైతికతగా అనిపించుకుంటుందని ట్రంప్ను సూటిగా ప్రశ్నించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ నువ్వు చెత్త రిపోర్టర్ అంటూ ఫైర్ అయ్యారు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రశ్నలు అడగొద్దని రిపోర్టర్పై అరిచారు ట్రంప్. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ను కూల్చేసేందుకు రామాఫోసా మధ్యలో కలెక్ట్ చేసుకున్నారు. What are you talking about? You know, you to get out of here. What does this have to do with the Qatari jet? They're giving the United States Air Force a jet, okay? And it's a great thing. We're talking about a lot of other things. It's NBC trying to get off the subject of what you just saw. You are you're a terrible reporter. Number one, you don't have what it takes to be a reporter. You're not smart enough. But for you to go into a subject about a jet that was given to the United States Air Force, which is a very nice thing. They also gave $5.1 trillion worth of investment in addition to the jet. You ought to go back to your studio at NBC because Brian Roberts and the people that run that place, they ought to be investigated. They are so terrible the way you run that network. గత మార్చ్లో కూడా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో కూడా మీడియా సాక్షిగా తీవ్ర వాగ్వాదానికి దిగారు ట్రంప్. దీంతో అమెరికాతో శాంతి ఒప్పందం, ఖనిజ ఒప్పందాలు చేసుకోకుండానే వెళ్ళిపోయారు జెలెన్స్కీ. ట్రంప్ డిమాండ్స్ అన్నింటినీ తోసిపుచ్చారు జెలెన్స్కీ. యుక్రెయిన్ను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసంటూ ట్రంప్ మొహం మీద తెగేసి చెప్పి వెళ్ళిపోయారు జెలెన్స్కీ. అయితే యుక్రెయిన్ చేరుకున్న వెంటనే ట్రంప్ ఏదైతే మాట్లాడారో, ఆయన ఏదైతే చేయమని చెప్పారో దానికి మేము సమ్మతంగా ఉన్నామంటూ కూడా ఆయన అనౌన్స్ చేసిన విషయం కూడా తెలిసిందే.
I said thanks. You haven't in been this allowed. cabinet. You and haven't not been only allowed. in this cabinet. We gave you, through I this said, stupid thank president, $350 billion. You voted we gave for you your military president. equipment. You and you voted men for are your brave, president. but they had to use our military. Yes. What about if you didn't have You our invited military me- equipment, you invited if me you to didn't speak. have our military equipment, this war would have been over in 2 weeks. In 3 okay? days, I heard it from Putin. In 3 days. This is something Maybe new. less. In 2 weeks. Of course, yes. If you will speak very loudly about the war, you can.